హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రియా కౌశిక్. ఇరాన్ ఇజ్రాయెల్ హార్ముజ్ జలసంధిని మూసివేసే యోచన. ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ ఇదే జరిగితే చమురు సంక్షోభం. భారత్ సహా ప్రపంచ దేశాలపై ఎఫెక్ట్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపాన్ని దాల్చడంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ చేసిన వార్నింగ్తో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఎందుకంటే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించింది ఇరాన్. ఇది జరిగితే చమురు సంక్షోభం తలెత్తుతుంది. దీనికి పర్యవసానంగా భారత్ సహా పలు దేశాలపై తీవ్ర ఎఫెక్ట్ పడటం ఖాయం. ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య భీకర పోరు చూస్తే మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా లేదా అణు యుద్ధానికి దారితీస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ దాడులు ఆపాలంటూ అగ్రరాజ్యం తీవ్ర హెచ్చరికలు చేస్తూనే ఉంది. అయితే ఆ వార్నింగ్లకు ఏమాత్రం భయపడటం లేదు ఇరాన్. అంతేకాదు ఇజ్రాయెల్ దాడులను తిప్పికొడుతూ క్షిపణులతో మిజైళ్లతో ప్రతిదాడులు చేస్తూ విరుచుకుపడుతోంది. అయినప్పటికీ ఇరాన్ పై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బెదిరింపులకు దిగింది. ఈ నేపథ్యంలోనే హార్ముజ్ జలసంధిని మూసివేస్తామంటోంది ఇరాన్. భారత్, చైనా సహా ఆసియా దేశాలకు చమురు సరఫరాలో అయ్యే కీలక మార్గమే హార్ముజ్ జలసంధి. యావత్ ప్రపంచంలోని రోజువారీ చమురు వినియోగంలో దాదాపు 20% ఈ మార్గం గుండానే ప్రయాణిస్తుంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే తీవ్రమైన చమురు సంక్షోభం తప్పదు. మరి ముఖ్యంగా ఆయిల్ దిగుమతులపై పూర్తిగా ఆధారపడిన భారత్, చైనా సహా అనేక దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని తెలుస్తోంది. హార్ముజ్ జలసంధి అరేబియా సముద్రాన్ని పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే ఇరుకైన సముద్ర మార్గం ఇది. ఈ సన్నటి మార్గం కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రపంచ దేశాలు నిత్యం వినియోగించే చమురులో 20% ఈ హార్ముజ్ జలసంధి నుంచే ప్రయాణిస్తుంది. ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రాన్, ఇరాన్ వంటి దేశాలు చేసే చమురు ఎగుమతులు కూడా దీని ద్వారానే జరుగుతాయి. ఇక ఈ హార్ముజ్ జలసంధి ప్రాంతంలోని చాలా ద్వీపాలు ప్రస్తుతం ఇరాన్ ఆధీనంలోనే ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ఇరాన్ సైనిక ఉనికి కూడా చాలా బలంగా ఉంది. హార్ముజ్ జలసంధిని మూసివేయడం వలన తమ శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవచ్చు అంటూ ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ ప్రెసిడియం సభ్యుడు బెహ్నం సయూదీ చెప్పడం గమనార్హం. పశ్చిమ దేశాలు చేస్తున్న ఒత్తిడి నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని గతంలో కూడా ఇరాన్ తీవ్ర బెదిరింపులకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే హార్ముజ్ జలసంధిని మూసివేస్తామంటూ ఇరాన్ వార్నింగ్ తో ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ముఖ్యంగా ఆయిల్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన భారత్, చైనా వంటి దేశాలకు ప్రమాదంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురు ఎగుమతుల్లో 82% ఆసియా దేశాలకు వెళ్తుండగా వీటిలో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలకు ఏకంగా 67% ఎగుమతులు వెళ్తున్నాయి. ఇక భారత్ ముడి చమురులో దాదాపు 90% పశ్చిమాసియా దేశాల నుంచి దిగుమతి అవుతోంది. ఇందులో 40% హార్ముజ్ జలసంధి నుంచే వస్తుండటంతో ఇది భారత్ కు ఎంత అవసరమన్నది అర్థం చేసుకోవచ్చు. దీని వలన భారత్ చమురు దిగుమతి బిల్లు 13 నుంచి 14 బిలియన్ డాలర్ల భారం పడుతుందని నిపుణుల అంచనా. ఇరాన్ హార్ముజ్ జలసంధిని మార్గాన్ని మూసేస్తే ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని ఫలితంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది.